సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే రామచంద్రమూర్తి గారు. నమస్తే విష్ణు గారు. రామచంద్రమూర్తి గారు, ఇప్పటి వరకు ఏవియేషన్ రంగం అంటే విమానయాన రంగంలో డియోపోలీగా నడుస్తున్నటువంటి ఇండిగో, అదేవిధంగా ఎయిర్ ఇండియాకి పోటీ ఇచ్చేందుకు, చెక్ పెట్టేందుకు అదానీ కూడా ఏవియేషన్ రంగంలోకి అడుగు పెట్టబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అంటే ఇప్పటి వరకు అదానీ ఎయిర్పోర్ట్ల వరకు చూసుకుంటున్నాడు అనుకున్నాం. ఇక నుంచి విమానాలు కూడా నడిపించబోతున్నాడంటూ కూడా లాస్ట్ 2-3 రోజుల నుంచి మనకు నేషనల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఏంటి ఆయన చూపు ఎయిర్పోర్ట్ల మీద నుంచి ఎయిర్ లైన్స్ లోకి కూడా రాబోతుంది. ఏంటి అసలు కథ ఏంటి? యాక్చువల్‌గా అండి మీరు అన్నట్టు ఎయిర్‌పోర్ట్ 8 ఎయిర్‌పోర్ట్‌లు ఆయన హ్యాండిల్ చేస్తున్నారు. మేజర్‌గా ముంబైలో 75% స్టేక్ ఉంది. హైదరాబాద్‌లో గానీ ఢిల్లీలో అయితే జీఎంఆర్ ఉంది. వాళ్ళతో టై అప్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే ఎయిర్‌పోర్ట్‌ని 10% కన్నా ఎక్కువ పెట్టుకోకూడదని గవర్నమెంట్ రూల్ ఉంది. వాటిని తగ్గించి రిలాక్స్ చేయండి అని అయితే ఈళ్ళు అంటున్నారు. అంటే ఎయిర్‌పోర్ట్ రన్ చేయటం వేరు, ఎయిర్‌లైన్ రన్ చేయటం వేరు. ఇప్పుడు ఎయిర్‌లైన్స్ ఏమో ఎయిర్ ఇండియా గానీ, ఇది ఇండిగో. ఇండిగో మేజర్‌గా అవుతున్నాయి. ఆ తర్వాత రీసెంట్‌గా ఈ విస్తారా ఉంది. ఇవి అయితే ఆల్రెడీ కొంత నడుస్తున్నాయన్నమాట. కాకపోతే ఈ ఎయిర్ ఇండియాను, ఇండిగో 90% షేర్ అయితే ఉంది. వాళ్ళ డియోపోల్ నడుస్తుంది. అయితే ఇప్పుడేంటంటే ఈళ్ళు అదాని వాళ్ళు ఏమంటున్నారంటే, మేము ఎయిర్‌పోర్ట్‌తో పాటు ఎయిర్‌లైన్ కూడా రన్ చేస్తాం అంటున్నారు. అప్పుడేమవుద్దంటే కాన్‌ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది. అంటే వీళ్ళకి ఎక్కువ స్లాట్స్ ప్రియారిటీ ఇస్తారు. మేజర్ ట్రాఫిక్ ఏరియాస్‌లో వీళ్ళ ఎయిర్‌లైన్స్‌కి ఇస్తారు కాబట్టి వీళ్ళకి బిజినెస్ వచ్చేటట్టు చూసుకుంటారని ఎగ్జిస్టింగ్ ఎయిర్‌లైన్స్ చెప్పేది అదనమాట. కాపోతే ఈ క్లాజ్ వల్ల ఏమవుతుందంటే అది కాన్‌ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటాం దీన్ని. సో, కాబట్టి ఏంటంటే గవర్నమెంట్ కూడా యాక్చువల్‌గా కన్సిడర్ చేస్తుంది. అయితే ఏంటంటే ఈ యొక్క దీన్ని ఎలా అంటే ఎగ్జిస్టింగ్ ఎయిర్‌లైన్స్‌కి కాంపిటీషన్ ఉండటం అనేది ఒక రకంగా బెటరే అంటున్నారు. అయితే ఈ వీళ్ళు రావటం వల్ల ఏమవుద్దంటే టోటల్ బిజినెస్ వీళ్ళకి డైవర్సిఫై చేసే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఎయిర్‌పోర్ట్ వీళ్ళదే కాబట్టి టైమింగ్స్ వీళ్ళకే. అందుకని దాన్ని బేస్ చేసుకొని వీళ్ళు ఇప్పుడు మాకు ఎయిర్‌లైన్స్ కూడా కావాలి అనేది. సో, పోర్ట్ వీళ్ళ కంట్రోల్‌లో ఉంటది కాబట్టి ఇప్పుడు అదాని చేసే పని అది అటు ఎయిర్‌పోర్ట్ హోల్డ్ చేస్తున్నారు. అలాగే షిప్ యార్డ్స్ అన్ని అన్నీ ఓడరేవులు. అన్ని వాటర్ రేవులు అన్నీ వాళ్ళే హోల్డ్ చేస్తున్నారు. సో, అయితే ఇంకా ఈయన ఆశ అసల సరిపోవట్లేదు. విమానాలు నడుపుకుందామని కూడా ఆ! వచ్చేస్తున్నాడా? అయితే దానికే చూసుకుంటే ఏంటంటే ఇప్పుడు యాక్చువల్‌గా కాంపిటీషన్ కావాలి గానీ, వీళ్ళ వల్ల ఏమవుతుందంటే మునపల్లి ఇంకా ఎక్కువైపోతుందనేది హ్మ్. ఛాన్స్ ఉంది. కాబట్టి గవర్నమెంట్ కన్సిడర్ చేస్తుంది. ఎక్కడ కూడా ఇంకా యెస్ అని చెప్పలేదు. కాకపోతే ఈ న్యూస్ రిపోర్ట్‌లో చూసుకుంటే కొంతమంది ఫర్ అంటున్నారు. కొంతమంది యాంటీగా ఉంటున్నారు. ఎందుకంటే ఇక్కడ వీళ్ళ స్వార్థం ఎక్కువొచ్చేస్తుంది. ఎందుకంటే ఎవరైతే ఎయిర్‌లైన్స్ రన్ చేస్తున్నారో హ్మ్. ఏ పోర్ట్‌కి వాళ్ళకి అంటే అంటే రామచంద్రమూర్తి గారు, అంటే నాకనిపిస్తుంది అదానీ రావడం కూడా మంచిదేమో అనిపిస్తుంది. ఎందుకంటే లాస్ట్ డిసెంబర్‌లో ఇండిగో వాళ్ళు చేసిన హ్మ్. చూసాం గదా! ఎంత ఎంత అవునండి. ఎంత రభసైంది. అవునండి. నెల రోజుల పాటు అవును. గందరగోళం చేసి ఫ్లైట్స్ అన్ని ఆపేసి, అవును. దాని తర్వాత రీస్టార్ట్ చేసి విపరీతంగా విమాన ఛార్జీలు పెంచి, తర్వాత అవును. వాళ్ళ ఇండిగో స్టాఫ్ కూడా కొంత అవును. ఆందోళనకు దిగారు. చూసాం గదా! సో, అవును. నాకనిపిస్తుంది ఏందంటే, ఆ మధ్య జరిగిన దాన్నంతా కూడా దృష్టిలో ఉంచుకొని ఇంకొకరు కూడా మార్కెట్‌లోకి రావాలి. అప్పుడే హ్మ్. కాంపిటీషన్ వస్తుంది గదా! కాంపిటీషన్ వస్తుందనేది హ్మ్. వస్తుంది. సో, అయితే అది వెల్కమే. కాకపోతే ఈ గ్రూప్ నుంచయితే కరెక్ట్ కాదనేది అనిపిస్తుంది. ఎందుకంటే హ్మ్. ఇప్పుడు వీళ్ళకి ఎక్కువ ఓ గ్రిప్ ఉంటది ఎయిర్‌పోర్ట్‌లో. హ్మ్. కాబట్టి వీళ్ళ నుంచి వస్తుంటే ఏమవుద్దంటే అది సెల్ఫిష్‌గా డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందనేది. అంటే ఓపెన్ కాంపిటీషన్ ఇవ్వాలి, ఓపెన్ రూల్స్ ఇవ్వాలి. అక్కడ వర్కౌట్ అంటే అవ్వదనేది. ఇప్పటి వరకు చక్రం తిప్పినటువంటి వాళ్ళు కొంత వెనక్కి తగ్గే అవకాశం అయితే డెఫినెట్‌గా ఆ! మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అంటే ఇప్పటి వరకు అవును. ఎయిర్ ఇండియా వాళ్ళు, తర్వాత ఇండిగో వాళ్ళు వీళ్ళే హ్మ్. నడిపించారు మార్కెట్ అంతా కూడా. అవును. సో, ఇప్పుడు అదానీ లాంటి పెద్ద పెద్ద హ్మ్. మార్కెట్ లీడర్స్ గనక వస్తే నిజంగా అటువంటి డియోపోలీకి కూడా కొంత ఫుల్ స్టాప్ పడే అవకాశం ఉంటుంది. ఉందండి. ఒకవేళ వచ్చినా కాదనడానికి ఏమీ లేదు. ఆ! వాళ్ళు అనుకున్నది ఏదైనా చేయగలరు. ఇంకా 2, 3 ఏళ్లే ఉంది కాబట్టి మేజర్ ఈ థింగ్స్ అన్నీ లోపల ఏమన్నా కూడా పర్మిషన్‌లు, లైసెన్స్‌లు అన్నీ. ఆ! చేసేసుకునే ఛాన్స్ ఉంది. ఇది ఓపెన్ సీక్రెట్ కాబట్టి ఆ! అలాంటి వాళ్ళ చేతిలో ఉంది. సో, కాబట్టి వాళ్ళ ఆలోచనలు కూడా వర్కౌట్ అయ్యే ఛాన్స్. సో, హ్మ్. మొత్తానికి ఇప్పటి వరకు ఏవియేషన్ రంగంలో ఉన్నటువంటి డియోపోలీని కొంత వెనక్కి తగ్గే విధంగా చేసేందుకు అదానీ కూడా ఎయిర్‌లైన్స్‌లోకి అయితే రాబోతున్నట్టుగా కూడా బోగట్టా. ఇంకోటేంటంటే అదాని గారి గురించి ఇప్పుడు గత 5 సంవత్సరాలుగా ఎన్ని విమర్శలొస్తున్నా హ్మ్.
ఎక్కడ ప్రూఫ్ లేదు. ఏ రోజు నాకు తెలిసి ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి కూడా ఖండించినట్టుగా కూడా ఎక్కడ లేదు. కనిపించలేదు. ఇక్కడ ప్రూఫ్ కూడా ఎవరు చేయలేకపోయారు. ఉమ్, ఇప్పుడు ఆయన మీద వచ్చిన ఆరోపణలు మామూలు కాదు. ఉమ్. షేర్స్ ప్రైసెస్ కూడా ఆ రోజు 2022, 23లో ఇండియన్ బర్గ్ వాళ్ళు చేసిన ఇండియన్ రచ్చ అంతా బర్గ్ అయితే కాదు కదా, మామూలు కాదు. మామూలు రచ్చ కాదు అది. అసలు వేరే 50% పడిపోయింది ఆ రోజు అదాని షేర్ స్టాక్స్ అంతా కూడా. అయినా ఆయన తట్టుకొని నిలబడ్డారు అంటే ఉమ్, ఆయన నిజాయితీ ఉందంటానికి ఇంకా ప్రూఫ్ ఇంకేం కావాలి. ఉమ్, ఇండియన్ ఇన్వెస్టర్స్ కానీ ఎవరు కూడా కంపెనీలు కొలాప్స్ అవటం కానీ ఏమీ ఉమ్, అవ్వాల. ఉమ్, అలా అంత నెగిటివిటీని తట్టుకోవటం అనేది మామూలు విషయం కాదు. ఉమ్, బట్ స్టిల్ దే ఆర్ సర్వైవ్ అయ్యారంటే ఉమ్, ఓన్ బేస్ ఆ ఫండమెంటల్స్ ఉండబట్టి అవ్వగలుగుతున్నారు. ఉమ్. అంటే వేరే కంపెనీస్ ఆ రేంజ్ లో అంతే కదా, నెగిటివ్స్ వచ్చి తట్టుకోలేకపోయాయి. ఆ రేంజ్ లో ఫాల్ వచ్చి మళ్ళా ఉమ్. రీబౌండ్ అవడం అంటే చిన్న చిన్న కంపెనీలకు అయ్యే పని కాదు కదా. ఏ పని కాదు. ఆ, కాబట్టి ఏంటంటే అంటే ఒరిజినల్‌గా ఫాల్స్ అలిగేషన్స్ అనేవి అయ్యాయి కాబట్టి వీళ్ళు చేయలేదు కాబట్టి నిలబడగలిగారు. లేకపోతే ఎక్కడో చోట ఆ. ఈవెన్ అమెరికా లాంటి చోట దర్యాప్తులో కూడా ఇక్కడ లేదు. ఎక్కడా లేదు. అవును, సో అమెరికా కాబట్టి సుప్రీం కోర్టు కూడా క్లీన్ చిట్ క్లీన్ ఇచ్చింది చిట్ కదా ఇచ్చింది. అంత రీసెంట్ గానే. అంత ఫారిన్ కంపెనీలు ఇన్‌ఫ్లుయెన్స్ చేయలేం కదా! ఉమ్. ఇలా ఇండియాలో ఇన్‌ఫ్లుయెన్స్ చేసినా ఒకవేళ ఫారిన్‌లో చేయలేం అక్కడ కాబట్టి ట్రంప్ లాంటి వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయలేం కదా ఇక్కడ నుంచి. చేయలేం కాబట్టి వాళ్ళ యొక్క నిజాయితీ అనేది మనకి కనపడుతుంది. ఉమ్, కాబట్టి వాళ్ళకి ఇలాంటి వాళ్ళు సాధించుకున్నా ఉమ్. ఆశ్చర్యం లేదు. సో వాళ్ళు చేసుకోగలరు. రైట్ సార్, రైట్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ రాజేంద్రమూర్తి థాంక్ యూ. గారు.